వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ అండి. కర్కాటక రాశి ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం అండి. జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా గడిచిపోతాయి. మరికొన్ని రోజులు మాత్రం మనం ఎంత ప్రయత్నించినా మర్చిపోలేని మలుపుగా నిలుస్తాయి. కర్కాటక రాశి వారికి జూలై 12 ఆదివారం నుంచి జూలై 15 బుధవారం వరకు ఉన్న ఈ 4 రోజులు అలాంటి ప్రత్యేక సమయం. ఈ 4 రోజులు కర్మ తీర్పుకు సమాధానం ఇచ్చే రోజులు. ఈ రోజుల్లో జరిగే ప్రతి చిన్న సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. గతంలో మీరు చూపించిన క్రమశిక్షణ, చేసిన కష్టం, మౌనంగా భరించిన బాధ, వదిలేసిన అవకాశాలు, నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు ఒక దిశలో కలుస్తాయి. అందుకే ఈ ఫలితాలను చివరి వరకు శ్రద్ధగా వినండి. మధ్యలో ఏ ఒక్క భాగాన్ని వదిలిపెట్టకుండా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం ఈ 4 రోజుల అసలు ఉద్దేశాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. జూలై 12 ఉదయం నుంచి మీ ఆలోచనలలో ఒక స్పష్టత కనిపిస్తుంది. ఇంతకాలం ఒకే పని చేసిన ఆశించిన గుర్తింపు రాకపోవడం వల్ల మనసులో ఏర్పడిన భారాన్ని ఇప్పుడు కొత్త దృష్టితో చూడడం ప్రారంభిస్తారు. గతంలో ఎవరో మీ విలువను తగ్గించి చూసిన సందర్భాలు గుర్తుకు వస్తాయి. కానీ అదే అనుభవాలు ఇప్పుడు మీకు బలంగా మారుతాయి. మీరు చేసిన పని మీకంటే బాగా ఎవరూ చేయలేరని నమ్మకం పెరుగుతుంది. అదే ఈ 4 రోజుల మొదటి బలం. ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన విషయాలు కదలడం ప్రారంభమవుతాయి. ఇంతకాలం స్పందించిన వ్యక్తులు ఇప్పుడు మీ పనిని గమనిస్తారు. మీరు నిశ్శబ్దంగా పూర్తి చేసిన బాధ్యతలు ఇప్పుడు సరైన సమయంలో సరైన వ్యక్తి దృష్టికి చేరుతాయి. ఈ మార్పు ఒక్కసారిగా వచ్చిన అదృష్టం కాదు, గతంలో మీరు వదిలిపెట్టకుండా కొనసాగించిన క్రమశిక్షణకు వచ్చిన ప్రతిఫలం. ఆఫీసులో పనిచేసే వారికి ఒక ముఖ్యమైన బాధ్యత చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట అది అదనపు భారంగా అనిపించినా అదే బాధ్యత మీ సామర్థ్యాన్ని నిరూపించే అవకాశంగా మారుతుంది. ఇతరులు వెనక్కి తగ్గిన సమయంలో మీరు ముందుకు అడుగు వేయడం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది. మీ మాట కంటే మీ పనికి ఎక్కువ ప్రభావం చూపే సమయం ఇది. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారాన్ని అందిస్తారు. ఆయనకి 26 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ పోస్టర్లో కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ రోజుల్లో సమయ పాలన చాలా కీలకం. మీరు నిర్ణయించిన సమయానికి పని పూర్తి చేయడం ద్వారా ఉన్నతాధికారుల దృష్టిలో ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. గతంలో చిన్న పొరపాట్లు చూపించిన వారే ఇప్పుడు మీ పనిని ఉదాహరణగా చెబుతారు. ఈ మార్పు ఒక్క రోజులో రాలేదు. ప్రతిరోజు మీరు చూపిన సహనం ఈ స్థాయికి తీసుకొచ్చింది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఫైల్ నిల్వ తగ్గడం, పెండింగ్ పనులు పూర్తవడం, బాధ్యతలు స్పష్టంగా మారడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంతకాలం సమాధానం కోసం ఎదురు చూసిన ఒక ప్రక్రియ ముందుకు సాగుతుంది. దీనివల్ల మానసికంగా కూడా తేలికగా అనిపిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కర్కాటక రాశి వారికి ఈ 4 రోజులు సిద్ధతకు పరీక్షలా నిలుస్తాయి. ఇంటర్వ్యూకు వెళ్లే ముందు మీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాలపై నమ్మకం ఉంచడం చాలా ముఖ్యం. మీ సమాధానాల్లో స్పష్టత కనిపిస్తే ఎదుటి వారిపై మంచి ప్రభావం పడుతుంది. ఇక్కడే అదృష్టం కంటే సిద్ధతే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో మీ పని గురించి అనవసరంగా అందరికీ వివరించడం అవసరం లేదు. మీరు సాధించిన ప్రతి చిన్న విజయాన్ని ప్రచారం చేయడం కంటే ఫలితమే మాట్లాడేలా వదిలేయండి. నిశ్శబ్దంగా చేసిన పని ఎక్కువ గౌరవాన్ని తెస్తుంది. మీతో కలిసి పనిచేసే వారిలో ఒకరు అకస్మాత్తుగా మీ సహాయం కోరే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇచ్చిన చిన్న సహాయం మీపై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. భవిష్యత్తులో అదే వ్యక్తి ద్వారా మీకు ఉపయోగపడే ఒక అవకాశం తెరుచుకుంటుంది. మీరు గతంలో నేర్చుకోవాలని అనుకోని వాయిదా వేసిన ఒక నైపుణ్యాన్ని ఇప్పుడు ప్రారంభించే ఆలోచన బలపడుతుంది. కొత్త సాఫ్ట్వేర్, కొత్త టెక్నాలజీ, కొత్త విధానం లేదా మీ వృత్తికి సంబంధించిన ప్రత్యేక నైపుణ్యం ఏదైనా సరే ఈ సమయంలో ప్రారంభించిన సాధన భవిష్యత్తులో మీ స్థాయిని పెంచుతుంది. పోటీ పెరిగిన ఈ కాలంలో నేర్చుకోవడం ఆగిపోకూడదనే సందేశాన్ని ఈ సమయం మీకు స్పష్టంగా గుర్తు చేస్తుంది. కొంతమందికి కార్యాలయంలో స్థాన మార్పు, టీం మార్పు లేదా పని విధానంలో మార్పు ఎదురవుతుంది. మొదట ఇది అసౌకర్యంగా అనిపించినా కొద్ది రోజుల్లోనే అదే మార్పు మీ ప్రతిభను మరింత వెలుగులోకి తీసుకొస్తుంది. కొత్త వాతావరణంలో మీ అనుభవం ఇతరులకు ఉపయోగపడుతుంది. అందుకే ఈ మార్పును ధైర్యంగా స్వీకరించండి. ఈ 4 రోజుల్లో మీ కర్మకు సంబంధించిన మొదటి సమాధానం ఉద్యోగ జీవితంలో కనిపించడం ప్రారంభమవుతుంది. గతంలో ఎవరి కోసమో చేసిన నిజాయితీ పనిని హుదా కాలేదని మీరు మీ కళ్ళతో చూసే సమయం ఇది. ఇతరులు గమనించలేదని అనుకున్న ప్రతి చిన్న ప్రయత్నం ఈ కాలం మీకు గుర్తిస్తుంది. ఇప్పుడు అదే కాలం మీకు సమాధానం ఇస్తుంది.
జూలై 13 ఉదయం నుంచి కర్కాటక రాశి వారి దృష్టి పూర్తిగా ఆర్థిక వ్యవహారాలపై నిలుస్తుంది. గతంలో మీరు సంపాదించిన ప్రతి రూపాయి వెనుక ఉన్న కష్టం ఇప్పుడు మీకు మరోసారి గుర్తుకు వస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో డబ్బు విలువపై మీ ఆలోచన మరింత బలపడుతుంది. అవసరం లేని ఖర్చును మీరు స్వయంగా ఆపేస్తారు. చిన్న మొత్తమని నిర్లక్ష్యం చేసిన వ్యయం కూడా ఇప్పుడు మీ దృష్టిలో పెద్దదిగా కనిపిస్తుంది. ఇదే మీ ఆర్థిక స్థిరత్వానికి మొదటి అడుగు. ఇంతకాలం ఆగిపోయిన ఒక చెల్లింపు పూర్తయ్యే దిశగా కదలడం ప్రారంభమవుతుంది. మీకు రావాల్సిన మొత్తం, తిరిగి రావాల్సిన డబ్బు లేదా ఒక ఆర్థిక లావాదేవీ స్పష్టమైన రూపం దాల్చుతుంది. ఈ పరిణామం మీ మనసులో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. డబ్బు అంటే కేవలం సంపాదించడం మాత్రమే కాదని, దాన్ని సరైన సమయంలో తిరిగి పొందడం కూడా ముఖ్యమని ఈ అనుభవం గుర్తు చేస్తుంది. ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం మీకు అర్థమవుతుంది. ఎక్కువ సంపాదించిన వాడు ధనవంతుడు కాదు, వచ్చిన ఆదాయాన్ని కాపాడుకునేవాడే నిజమైన ధనవంతుడు. అందుకే మీ చేతికి వచ్చిన ప్రతి మొత్తాన్ని ఒక ప్రణాళిక ప్రకారం ఉపయోగించాలనే ఆలోచన బలపడుతుంది. జూలై 13 మధ్యాహ్నం తర్వాత ఖర్చుల జాబితాను మరోసారి పరిశీలించడం మీకు ఉపయోగపడుతుంది. నెలల తరబడి కొనసాగుతున్న అవసరం లేని చెల్లింపులు కనిపిస్తాయి. నిలిపివేయాలనే నిర్ణయం తీసుకుంటారు. చిన్న మార్పులు చేసినా వాటి ప్రభావం తర్వాత నెలల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది కర్కాటక రాశి వారు ఇంతకాలం వాయిదా వేసిన పొదుపు లక్ష్యాన్ని ఇప్పుడు ప్రారంభిస్తారు. ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని పక్కన పెట్టే అలవాటు ఏర్పడుతుంది. ఈ అలవాటు కేవలం డబ్బును కాదు, మనసుకు కూడా భద్రతను ఇస్తుంది. భవిష్యత్పై నమ్మకాన్ని పెంచుతుంది. పాత బాకీలను ముగించాలనే ఆలోచన వారికి ఈ సమయంలో వస్తుంది. ఏది ముందు చెల్లించాలి, ఏది తర్వాత పూర్తి చేయాలనే స్పష్టత వస్తుంది. తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా లెక్కతో ముందుకు వెళ్ళడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుంది. వ్యాపార లావాదేవీలు చేసేవారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాట మీద కాకుండా ప్రతి ఒప్పందాన్ని రాతపూర్వకంగా నమోదు చేయడం మంచిది. లెక్కల్లో స్పష్టత ఉంటే తర్వాత ఎలాంటి సందేహం ఉండదు. ఈ చిన్న అలవాటు పెద్ద సమస్యలను దూరం చేస్తుంది. ఇంట్లో కూడా డబ్బు గురించి చర్చించే సమయంలో ప్రశాంతంగా మాట్లాడడం మంచిది. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు వినడం వల్ల సరైన నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది. ఆర్థిక క్రమశిక్షణ కుటుంబానికి బలంగా నిలుస్తుంది. ఈ 4 రోజుల్లో ఆకర్షణీయమైన ఆఫర్లు, వెంటనే లాభం వస్తుందని చెప్పే ప్రతిపాదనలు మీ ముందుకు వచ్చినా వాటిని తొందరగా అంగీకరించకుండా ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించడం అవసరం. మీ కష్టం మీద వచ్చిన డబ్బుకు విలువ ఇవ్వడం ఈ సమయంలో అత్యంత ముఖ్యమైన కర్మపాఠం. మీ దగ్గర ఉన్న వస్తువుల విలువను కూడా మీరు కొత్తగా అర్థం చేసుకుంటారు. వాడకుండా ఉన్న వస్తువులను క్రమంగా ఉపయోగించడం, అవసరం లేని కొనుగోలును తగ్గించడం, ఇంటి ఖర్చులను ప్రణాళిక ప్రకారం నడపడం వంటి నిర్ణయాలు మీ ఆర్థిక స్థితిని బలపరుస్తాయి. జూలై 14 ఉదయం నుంచి కర్కాటక రాశి వారి జీవితంలో సంబంధాల విలువ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో దూరమైన ఒక వ్యక్తి గురించి మీ మనసులో ఉన్న భారానికి ముగింపు కనిపిస్తుంది. ఎవరు తప్పు చేశారనే ప్రశ్న కంటే ఇప్పుడు బంధాన్ని ఎలా కాపాడుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ఇదే ఈ 4 రోజుల ప్రత్యేకత. గెలవడం కంటే కలిసి ఉండడం గొప్పదని మీ హృదయం మీకు చెబుతుంది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు నెమ్మదిగా తొలగిపోతాయి. ఒకరిని మరొకరు పూర్తిగా వినడం వల్ల చాలా రోజులుగా చెప్పలేకపోయిన భావాలు బయటకు వస్తాయి. ఈ సంభాషణ ఇద్దరి మధ్య ఉన్న నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. మాటల్లో నిజాయితీ ఉన్న చోట బంధం మరింత గట్టిపడుతుంది. ప్రేమలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ సమయం సహనానికి పరీక్షగా నిలుస్తుంది. తొందరపడి తీర్పు చెప్పడం కంటే ఎదుటి వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యమని తెలుసుకుంటారు. ఒక చిన్న మాట, ఒక చిన్న క్రమశిక్షణ, ఒక చిన్న చిరునవ్వు బంధంలో పెద్ద మార్పును తీసుకొస్తాయి. కుటుంబంలో పెద్దలతో గడిపే సమయం మీకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. వారి జీవిత అనుభవాలు ఇప్పుడు మీకు కొత్త కోణాన్ని చూపిస్తాయి. ఇంతకాలం సాధారణంగా అనిపించిన వారి మాటల్లో ఎంత లోతైన అర్థం ఉందో ఇప్పుడు గ్రహిస్తారు. వారి ఆశీర్వాదం మీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. సోదరులు, సోదరీమణులతో ఉన్న అనుబంధం కూడా ఈ రోజుల్లో మరింత దగ్గరవుతుంది. గతంలో జరిగిన చిన్న విభేదాలు మనసులో నుంచి కరిగిపోతాయి. కుటుంబం అంటే కేవలం ఒక ఇంట్లో ఉండడం కాదు, ఒకరి సంతోషాన్ని మరొకరు తమ సంతోషంగా భావించడం అని ఈ రోజులు గుర్తు చేస్తాయి. చాలా కాలంగా మాట్లాడిన ఒక స్నేహితుడు అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి వస్తాడు. ఆ సంభాషణ పాత జ్ఞాపకాలను మాత్రమే కాదు, కొత్త ఉత్సాహాన్ని కూడా తీసుకొస్తుంది. నిజమైన స్నేహం కాలంతో తగ్గదని మీరు మరోసారి గ్రహిస్తారు. మీ ఇంటి వాతావరణంలో ప్రశాంతత పెరుగుతుంది. చిన్న విషయాల మీద వాదించడం కంటే కలిసి నవ్వుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇంట్లో వినిపించే సానుకూల మాటలు ప్రతి ఒక్కరి మనసుకు కొత్త శక్తిని ఇస్తాయి. ఇదే కుటుంబ బలం. మీరు ఎప్పుడో చేసిన ఒక మంచి పని ఇప్పుడు ఒక బంధాన్ని మరింత బలపరుస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా చూపిన ఆప్యాయత ఇప్పుడు రెట్టింపు ప్రేమగా మీకు తిరిగి చేరుతుంది. కర్మ ఎప్పుడూ మర్చిపోదు అనే భావన ఇక్కడ స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఎవరు నిజంగా మీ మనసును అర్థం చేసుకుంటున్నారు, ఎవరు కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గర అవుతున్నారు అనే విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ అవగాహన వల్ల మీ జీవితంలో ఉన్న సంబంధాల విలువ మరింత పెరుగుతుంది. జూలై 15 ఉదయం నుంచి కర్కాటక రాశి వారికి ఒక కొత్త అంతర్ముఖ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. చాలా రోజులుగా మనసులో పేరుకుపోయిన ఆలోచనల శబ్దం నెమ్మదిగా తగ్గుతుంది. ఏది నిజంగా అవసరం, ఏది మనసుకు భారం మాత్రం అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ స్పష్టత మీకు ఒక కొత్త ప్రశాంతతను ఇస్తుంది. బయట పరిస్థితులు మారకపోయినా వాటిని చూసే మీ దృష్టి మారుతుంది. అదే ఈ రోజుల గొప్ప మార్పు. ఉదయం కొంత సమయం నిశ్శబ్దంగా గడపడం మీలో కొత్త శక్తిని నింపుతుంది. కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల మనసు తేలికగా అనిపిస్తుంది. ఈ చిన్న అలవాటు రోజంతా మీ ఆలోచనలను సమతుల్యంగా ఉంచుతుంది. తొందరగా స్పందించడం కంటే ఆలోచించి స్పందించే స్వభావం బలపడుతుంది. శరీరం కూడా తన భాషల్లో కొన్ని సంకేతాలను ఇస్తుంది. సరైన విశ్రాంతి, సమయానికి నిద్ర, తగినంత నీరు, క్రమబద్ధమైన ఆహారం వంటి సాధారణ అలవాట్లు మీ శక్తిని పెంచుతాయి. పెద్ద మార్పులు ఎప్పుడు పెద్ద పనులతోనే రావు. చిన్న క్రమశిక్షణలే గొప్ప ఫలితాలను నిర్మిస్తాయి. ఈ 4 రోజుల్లో ప్రకృతికి దగ్గరగా గడిపే సమయం మీలో సానుకూలతను పెంచుతుంది. ఉదయం సూర్యకిరణాలు, స్వచ్ఛమైన గాలి, కొద్ది నిమిషాల నడక, ప్రశాంతమైన వాతావరణం మీ ఆలోచనలకు కొత్త దిశను ఇస్తాయి. ఈ అనుభవం మీ మనసును స్థిరంగా ఉంచుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం ప్రత్యేకంగా నిలుస్తుంది. భక్తి అంటే కేవలం ఆచారం మాత్రమే కాదని, ప్రతి పనిని నిజాయితీతో చేయడమే గొప్ప సాధనని మీరు లోతుగా గ్రహిస్తారు. ఆలయంలో కొన్ని క్షణాలు గడపడం, దైవస్మరణ చేయడం, ఒక మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించడం మీలో విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న ప్రతి పరీక్ష ఇప్పుడు ఒక పాఠంగా కనిపిస్తుంది. అప్పట్లో బాధగా అనిపించిన అనుభవాలే ఇప్పుడు మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయని అర్థమవుతుంది. కర్మ ఎప్పుడు శిక్షించడానికి మాత్రమే రాదు, మనల్ని మరింత పరిపక్వంగా మార్చడానికి కూడా పనిచేస్తుంది. ఈ సత్యం మీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. మీ ఆలోచనలలో క్రమం ఏర్పడుతుంది. ఏ పని ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలనే స్పష్టత వస్తుంది. తొందర, ఆందోళన, అయోమయం తగ్గి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే మానసిక బలం పెరుగుతుంది. ఈ మార్పు బయట కనిపించకపోయినా మీ జీవితానికి బలమైన పునాది అవుతుంది. ఈ 4 రోజుల కర్మ ప్రయాణం చివరికి మీకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. నిజాయితీగా నడిచిన ప్రతి అడుగు, సహనంతో గడిపిన ప్రతిరోజు, నమ్మకంతో చేసిన ప్రతి ప్రయత్నం మనిషిని లోపల నుంచి బలంగా మారుస్తాయి. అదే అసలు విజయం. బయట ప్రపంచం ఇచ్చే ప్రశంసల కంటే మనసు ఇచ్చే ప్రశాంతత గొప్ప సంపద. జూలై 12 నుంచి జూలై 15 వరకు కర్కాటక రాశి వారికి ఈ ప్రయాణం ఒక ముగింపు కాదు, ఇది ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం. ఈ 4 రోజులు మీకు ఒక విషయాన్ని స్పష్టంగా నేర్పుతాయి. కర్మ తన సమాధానాన్ని సరైన సమయంలో, సరైన రూపంలో అందిస్తుంది. ఆ సమాధానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న మనసే జీవితంలో నిజమైన వెలుగును చూస్తుంది. ఈ 4 రోజుల ప్రయాణంలో మీరు గమనించిన ప్రతి సందేశాన్ని మీ జీవితంతో అనుసంధానం చేసుకొని ముందుకు సాగండి. మీలోని విశ్వాసం, క్రమశిక్షణ, ప్రశాంతత మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈ కొత్త దశను ధైర్యంగా స్వాగతించండి. మంచి ఆలోచనలతో ప్రతిరోజును ప్రారంభించండి. అదే ఈ కర్మ ప్రయాణానికి అందమైన ముగింపు. అదే కొత్త ప్రారంభానికి తొలి అడుగు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.